దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి యంత్రాంగం ఎంత మేర దాన్ని పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు, వీటన్నిటిపైన చర్చ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక క్లారిటీ రానుంది రాత్రి వరకు. రాత్రి తర్వాత అధికారికంగా సమాచారం బయటికి మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మీటింగ్ కి సంబంధించి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా సెంట్రల్ స్టేజ్ లో ఉన్నారు. అంటే ఆ మీటింగ్ కి సంబంధించి సెంటర్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇతర శాఖల అధికారులు ఇటు తెలంగాణకు సంబంధించి ఒక్కసారి చూడండి, ఆ సారుద్భవానికి సంబంధించి ఒకరినొకరు చిరునవ్వులతో పలకరించుకుంటున్నారు. ఇటు సిఎస్ శాంతకుమారి లెఫ్ట్ సైడ్, అలాగే తెలంగాణకు సంబంధించి సిఎస్ శాంతకుమారి లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర శాఖల అధికారులు ఇటు తెలంగాణకు సంబంధించిన అధికారులందరూ ఇటువైపు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారులందరూ మీరు ఆ రైట్ సైడ్ చూడొచ్చు. కందుల దుర్గేష్ అనగానే సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అటు రైట్ సైడ్ లో ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. భేటీ ప్రారంభమైంది. ఒకరినొకరు ఫస్ట్ ముఖ్యంగా పరిచయ సందర్భానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భాన్ని చెప్పుకోవాలి. ఒకరొకరు పలకరించుకుంటున్న మన తెలుగు అచ్చమైన తెలుగులో చెప్పాలంటే కనుక ఒకరినొకరు పలకరించుకుంటున్నారు, ఆహ్వానించుకుంటున్నారు, ఒకరినొకరు సంభాషించుకుంటున్నారు. ఆ అంశానికి ఒకరినొకరు పలకరించుకున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఎస్, మరి కాసేపట్లో భేటీకి సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆయా శాఖల ఫైళ్లతో ఆయా అంశాలతో ప్రతి ఒక్కరు కూడా సిద్ధమయ్యారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. విజువల్స్ ప్రత్యక్ష ప్రసారం లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్ నుంచి, ప్రజాభవన్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభమైంది. సిఎస్ శాంతకుమారి మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే ఆడియో మనకు వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ మీటింగ్కి సంబంధించి ఆ భేటీ జరుగుతోంది కాబట్టి భేటీ అయిన తర్వాత ఆ భేటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఎటువంటి అంశాలు డిస్కషన్ చేసుకున్నారు, ఎవరు ఏ అంశానికి సంబంధించి పట్టుబట్టారు, ఇవన్నీ కూడా డిస్కషన్కు రాబోతున్నాయి. ఇటు తెలంగాణకు సంబంధించి కొన్ని అంశాలను పట్టుబట్టే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఏంటి అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించి ఒక 6 నుంచి 7 అంశాలను తెర మీదకు తెచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. ఏ అంశాలంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంటే టీటీడీలో భాగం కావాలి అనేది మొదటి అంశంగా తెలుస్తోంది. అంటే ఈ 7 అంశాల ప్రాధాన్యతకు సంబంధించి అక్కడ జరిగే డిస్కషన్లో కావచ్చు, చర్చలో కావచ్చు, ఆ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏపీలో కలిపిన 7 మండలాలకు సంబంధించి వెనక్కి ఇవ్వాలంటూ కూడా ఆ ప్రతిపాదన చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. 7 మండలాల లేకపోతే 5 గ్రామాల, ఇది కీలకమైన డిస్కషన్కు రాబోతోంది. దాని తర్వాత విద్యుత్ బకాయిలకు సంబంధించి 24,000 కోట్లు చెల్లించాలంటూ తెలంగాణ అంటూ ఉంటే కనుక తెలంగాణని 7,000 కోట్లు చెల్లించాలంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి డిమాండ్ తెర మీదకు తీసుకొస్తోంది. సో ఈ రెండు కీలకమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. మరికొన్ని అంశాలు ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ముందు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎవరు ఎక్కడ చూసినా ఇద్దరు మాట్లాడు